వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకోనవింశः సర్గः. మానుషౌ శస్త్రసంపన్నౌ చీరకృష్ణాజినాంబరౌ ప్రవిష్టౌ దండకారణ్యం ఘోరం ప్రమదయా సహా. ఖరుడు 14 మంది రాక్షసులతోటి తన అనుచరులతో చెబుతున్నటువంటి మాటలు ఇవి. శూర్పణఖ తన వద్దకు వచ్చి పంచవటిలో తనను దండించినటువంటి వారైన, తన ముక్కు చెవులు కోసినటువంటి వారైన రామలక్ష్మణుల గురించి తన సోదరుడైన కరుడికి ఇక్కడికి వచ్చి చెప్పి, ఆ సీతారామ లక్ష్మణుల యొక్క రక్తం తాగాలి అనుకుంటున్నాను, ఇదే నా కోరిక, కావున వారిని వెంటనే దండించండి, వారిని హింసించండి, వారిని యుద్ధంలో వధించండి అని చెప్పి శూర్పణఖ కరునితో చెబితే, కరుడు ఆ వృత్తాంతమంతా కూడా విని తన అనుచరులైనటువంటి రాక్షసులని 14 మందిని పిలిచి వారిని వెంటనే యుద్ధం ప్రకటించమని, ఆ రామలక్ష్మణుల మీద దాడి చేయమని చెబుతున్నాడు. చెబుతూ అసలు మరి ఎవరి మీద దాడి చేయాలనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి కదా, ఎక్కడ ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేయాలిగా. ఆ మాటనే చెబుతూ ఉన్నాడు. ఓ రాక్షసులారా, శస్త్ర సంపన్నవు, ఆయుధములతో కూడి ఉన్నటువంటి వారు, అంటే ధనుర్బాణాలు ధరించి ఉన్నటువంటి విషయం కూడా శూర్పణఖ కరునితో చెప్పింది. అందుకనే ఆయుధములు ధరించి ఉన్నటువంటి వారు చీరకృష్ణాజినాంబరౌ, పైగా ఏదో తాపసుల వలె వాళ్ళు నారవస్త్రాలు కట్టుకుని ఉన్నారు. నారవస్త్రాలు కట్టుకుని ఉన్నారు కదా, వాళ్ళు అమాయకులు అని మీరు అనుకుంటే పొరపాటు. వాళ్ళు ఆయుధములు ధరించినటువంటి క్షత్రియులు వాళ్ళు అని అంటున్నది. జింక చర్మమును నారవస్త్రమును ధరించినటువంటి వారు మానుషౌ, ఇద్దరు మనుషులు. మనుషులే కదా అని చెప్పి తక్కువగా అంచనా వేయవద్దు, వారిని జాలి చూపించి విడిచిపెట్టవద్దు, వారిని దండించవలసిందే అని చెబుతూ, మానుషౌ ప్రమదయా సహ దండకారణ్యం ప్రవిష్టౌ, ఒక స్త్రీతో కలిసి ఈ దండకారణ్యంలోకి వాళ్ళు వచ్చారు. మరి అలా వచ్చినటువంటి వారు ఊరుకోకుండా నా సోదరి అయినటువంటి శూర్పణఖను ఈ విధంగా ముక్కు చెవులు కోసి దండించారు, కావున వాళ్ళని ఖచ్చితంగా మనం దండించి తీరాలి అని చెప్పి అంటూ, దండకారణ్యం ప్రవిష్టవు, దండకారణ్యంలోకి ప్రవేశించినటువంటి వారు అని మరి మీరు వెళ్ళి ఏం చేయాలంటారా అంటూ, తౌహత్వా తాం చతుర్వృత్తాం అపావర్తితుమర్హత ఇయంచరుధిరం తేషాం భగినీ మమ పాస్యతి. చూడండి, శూర్పణఖ చెప్పేటప్పుడు వారి గురించి, అంటే రామలక్ష్మణుల గురించి తరుణం రూప సంపన్నం అని చెప్పి, అందగాళ్ళు అని, అదేవిధంగా చాలా పరాక్రమవంతులు, బలం కలిగినటువంటి వారు, దశరథుని యొక్క కుమారులు అని చెప్పింది. సరే, ఇంకా సీతాదేవి గురించి చెబుతూ కూడా వారి మధ్యలో ఉన్నటువంటి సీతాదేవి ఎంతో అందగత్తె, ఆమెను మించినటువంటి అందగత్తె ఇంకెవరూ లేరు అనే విషయాన్ని చెబుతూ, ఆమె మూలంగానే అసలు ఈ విధంగా నాకు జరిగినది అని అంటే, ఆమెను అపహరించమని చెప్పి శూర్పణఖ ఈ విధంగా కరుణ్ణి ప్రేరేపించినట్లయినదనమాట. అంత అందంగా ఉంటుంది, ఆ విధంగా ఆమె వల్లే ఈ విధంగా జరిగింది, ఆమె కనుక అపాయం కలిగిందంటే వీరిద్దరూ కూడా బాధపడతారు అన్నట్లుగా ఇలా చెప్పడంతో ఆమెను అపహరించాలి అనే భావన, ఆమెను హింసించాలి అనే భావన సీతాదేవి మీద మరి కరుణికి కూడా కలిగిందనమాట. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, మీరు తౌహత్వ, ఆ ఇరువురిని, రామలక్ష్మణుల ఇరువురిని కూడా మీ పరాక్రమంతో వారిని వధించి, దుర్వృత్తాం తాంచ అపావర్తితుం అర్హత, దుష్ట ప్రవర్తనతోటి
మా సోదరి విరూపకరణానికి కారణమైనటువంటి ఆ సీతాదేవిని అపావర్తితం బలవంతంగా అక్కడి నుంచి తీసుకొని ఇక్కడికి తీసుకురండి. అర్హత అలా మీరు తీసుకురావాలి. అదే మీ కర్తవ్యము. ఆ ఇరువురిని రామలక్ష్మణుల్ని వధించడము, వారి దగ్గర ఉన్నటువంటి సీతాదేవిని బలవంతంగా ఇక్కడికి తీసుకురావటము, ఇదే మీ పని. మీరు అలా చేసినట్లయితే మమ భగిని ఇయం, నా సోదరి అయినటువంటి ఈమె తేషాం రుధిరం పాస్యతి, వారి రక్తాన్ని త్రాగుతుంది. తద్వారా ఆమెకు నేను ఇచ్చినటువంటి మాట నెరవేరినట్లు అవుతుంది. ఆమె ముచ్చట, ఆమె పగ కూడా తీరుతాయి. కావున మీరందరూ మీ 14 మంది కూడా మీ పరివారాలతో వెళ్ళి రామలక్ష్మణుల్ని వధించి సీతాదేవిని తీసుకురండి అని చెప్పి మరి కరుడు వారిని ఆజ్ఞాపించాడు. మనోరథోయమిష్టోస్య భగిన్యా మమ రాక్షసాః శీఘ్రం సంపద్యతాం తౌ చ ప్రమధ్యస్వేన తేజసా. రాక్షసాః, ఓ రాక్షసులారా, అయం మమ అస్యాః భగిన్యాః మనోరథః, ఇది కేవలం నా సోదరి యొక్క మనోరథం, ఆమె యొక్క ముచ్చట, ఆమె కోరిక మాత్రమే కాదు, ఇది నా కోరిక కూడా. ఎందుకు అంటే ఆమె కోరిక తీర్చడం, ఆమె ముచ్చట తీర్చడమే నా కర్తవ్యము. కావున ఇది ఆమె కోరిక అని చెప్పి మీరు అనుకోవద్దు, ఇది నా కోరిక కూడా. కావున నా ఆజ్ఞగా, నా కోరికగా మీరు భావించి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇది మా సోదరి కోరిక, అలాగే నా కోరిక కూడా. నాకు చాలా ఇష్టమైనటువంటిది, నాకు సమ్మతమైనది, నేను చెయ్యాలనుకుంటున్నది అని చెబుతూ స్వేన తేజస తౌ ప్రమధ్య, మీరు వెంటనే వెళ్ళి మీ పరాక్రమంతో ఆ రామలక్ష్మణుల్ని వధించి శీఘ్రం సంపద్యత, మా చెల్లెల కోరికను, నా కోరిక కూడా ఇదే. కావున మా కోరికను వెంటనే మీరు నెరవేర్చాలి. వారిని వధించి ఆమెను వెంటనే, సీతాదేవిని వెంటనే తీసుకురావాలి అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇందులో ఒక పరమార్థం కూడా ఉన్నది. ఏమిటి అంటే, దశరథుని కుమారుడు రామలక్ష్మణులు అదేవిధంగా వారి యొక్క సౌందర్యం గురించి, సౌకుమార్యం, బలం గురించి, వారి తేజస్సు గురించి చెప్పిన వెంటనే కరుడికి పూర్వజన్మ స్మృతి కొంత కలుగుతూ ఉన్నదన్నమాట. అయితే ఈ సందర్భంలో శూర్పణఖ తన దగ్గరకు వచ్చి ఈ విధంగా మొరబెట్టుకోవటం, తనని ఈ విధంగా ప్రేరేపించడంతో ఆమె యొక్క కోరిక తీర్చడం, ఆమె కోరిక మేరకు ఆ రామలక్ష్మణుల్ని దండించడం అనేది తాను చెయ్యవలసినటువంటి పని అనే ఆలోచన కూడా కలుగుతూ ఉన్నది. అయితే మరి ఇక్కడ తాను గనక శూర్పణఖ మాట వినకపోతే ఈమె తన రక్తం తాగేస్తుంది. ఆ అర్థం కూడా వచ్చే విధంగా ఇదే శ్లోకంలో అంతరార్థం అనేది ఉన్నది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా అయితే కనుక, ఓ రాక్షసులారా, మీరు వెంటనే వెళ్ళి ఆ ఇరువురిని కూడా రామలక్ష్మణుని వధించి సీతాదేవిని తీసుకురండి, ఈమె వారి రక్తాన్ని తాగుతుంది అనేది సామాన్యంగా మనం చెప్పుకున్నటువంటి అర్థం. ఇంకా అంతరార్థం ఎలా ఉన్నది అంటే, కరుణి యొక్క మాటలలో అంతరార్థం ఈ విధంగా ఉన్నది. ఓ రాక్షసాః, ఓ రాక్షసులారా, ఇయం భగిని ప్రమధ్య మమ రుధిరం పాస్యసి, ఇప్పుడు గనక ఈమె మాట వినకపోతే నా సోదరి అయినటువంటి ఈ శూర్పణఖ నన్ను చంపేసి నా రక్తాన్నే తాగేస్తుంది. ఈమె కలుగుతున్నటువంటి కష్టము, కోపము అంత దారుణంగా ఉన్నాయి. ఈ సమయంలో ఈమె మాట వినడం తప్ప మనకి ఇంకో మార్గం అనేదే లేదు. లేదా ఈమె వెంటనే నన్ను చంపి నా రక్తం తాగేస్తుంది ఈమె అని చెప్పి అంటున్నాడు కరుడు. అంటూ మరి పాస్యతి తేషాం స్వతేజస శీఘ్రం తౌ దుర్వృత్తాం హత్వా, మరి మీరు వారి దగ్గరికి, రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళి స్వతేజస్స శీఘ్రం తౌ, మీ తేజస్సుతోటి రామలక్ష్మణుల్ని సమీపించి వారి గురించి, అదేవిధంగా దుర్వృత్తాం, దుర్వృత్త అని అంటే దుష్టమైనటువంటి ప్రవృత్తి కలిగినది అని చెప్పి ఇంతకుముందు మనం అర్థం చెప్పుకున్నాం. అయితే అక్కడ విశేషార్థం ఏమిటంటే, దుర్లభం వృత్తం ఆచార యస్యాహత, దుర్లభమైనటువంటి, ఈ లోకంలో మరెవ్వరూ కూడా ఆచరించినటువంటి ఆచారాన్ని, నియమములను, ధర్మమును పాటించేటటువంటిది. అందుకనే దుర్వృత్త అని చెప్పి అంటున్నాడు.
అంటే మరెవ్వరూ కూడా ఆచరించలేని కఠినమైనటువంటి నియమములను ఆచారములను పాటించేది అయినటువంటి ఆ సీతాదేవిని కూడా హత్వా, హత్వా అంటే చంపి అని చెప్పి సాధారణంగా మనకు అనిపించే అర్థం. కానీ హనధాతువుకి హనహింసాగత్యోహ అని చెప్పి గమనం అనే అర్థం కూడా ఉంది. గమనము అంటే జ్ఞానము అనే అర్థం కూడా ఉన్నది. కావున హత్వా వారి గురించి తెలుసుకుని అపావర్తితం అర్హత, మీరు మరలా వెనక్కి రండి, అసలు ముందు వారెవరో తెలుసుకోండి. అంటే కరుణి యొక్క మనస్సులో వారు తన శాప విమోచనం చేయడానికి వచ్చినటువంటి వారా అనే ఆలోచన మనస్సులో అంతర్నిహితంగా ఉన్నది. అందుకని ఏమని చెబుతున్నాడు ఇక్కడ, అంతరార్థంగా చెప్పే మాట ఏమిటి, మీరు ఇప్పుడు వెళ్ళి రామలక్ష్మణుల గురించి ఆ సీతాదేవి గురించి కూడా తెలుసుకుని అపావర్తితమర్హత, తిరిగి రండి. అయం మమ అస్యాహ భగిన్యాహ ఇష్ట, ఇదే నాకు ఇష్టమైనటువంటిది. మరి ఈ విధంగా మీరు దాడి చేయడానికి వెళ్ళడమే ఆ సోదరి అయినటువంటి శూర్పణఖకు ఇష్టమైనటువంటిది. మనోరథ తౌ శీఘ్రం సంపద్యతాం అని అంటున్నారు. మరి మా కోరికను, అంటే నా కోరికను, నా సోదరి అయినటువంటి ఆ శూర్పణఖ యొక్క కోరికను కూడా వెంటనే నెరవేర్చండి మీరు అని చెప్పి కరుణి యొక్క మాటలలో అంతరార్థం అన్నమాట. అంటే మీరు వెళ్ళి రామలక్ష్మణుల గురించి అలాగే గొప్పదైనటువంటి సీతాదేవి గురించి తెలుసుకుని రండి అని చెప్పి కరుడు పంపిస్తున్నట్లుగా ఆయన యొక్క మాటల్లో ఉన్న అంతరార్థం కూడా ఉన్నదన్నమాట. ఆ తర్వాత ఇతి ప్రతి సమాదిష్ట రాక్షసాస్తే చతుర్దశ తత్ర జగ్ముస్తయా సార్ధం ఘనవాతేరితా యథా. ఈ విధంగా కరుణ చేత ఆదేశించబడినటువంటి వారైన ఆ రాక్షసులు, అంటే 14 మంది రాక్షసులు కూడా, ఇక్కడ 14,000 మంది అని అంటారు కదండి, 14 మంది అని అంటే ఇక్కడ ఆ 14 మంది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క 1000 మందికి ప్రతినిధులుగా ఉన్నటువంటి వారు. కావున 14 మంది కదిలారు అంటే వారితో పాటుగా వారి సైన్యం ఎవరైతే ఉన్నారో వారు కూడా కదులుతారు. మొత్తం 14,000 మంది తేలారనమాట. ఈ విధంగా ఇది ప్రతిసమాదిష్టాహ, ఈ విధంగా కరుణ చేత ఆదేశించబడినటువంటి వారైన ఆ రాక్షసులు 14 మంది రాక్షసులు కూడా ఇంకా తయాసార్థం, శూర్పణఖ వారికి దారి చూపిస్తూ ఉన్నది. ఇదిగో రండి రండి, ఇటే వెళ్ళాలి, ఈ మార్గంలోనే వెళ్ళాలని చెప్పి శూర్పణఖ 14 మందికి దారి చూపిస్తూ ఉంటే వారు తమ పరివారములతోటి శూర్పణఖను అనుసరించి తయాసార్థం, ఆమెతో కలిసి శూర్పణతో కలిసి వాళ్ళు యథా వాతేరితాహ, గాలి చేత ప్రేరేపించబడినటువంటి మేఘములు ఆ గాలి ఎటు వీస్తే ఆ గాలి ఎటు వీస్తే అటువైపుకే ఏ విధంగా అయితే ప్రయాణిస్తాయో, శూర్పణఖ చేత ప్రేరేపించబడినటువంటి ఈ రాక్షసులు శూర్పణఖ ఎటు వెళుతుంటే ఆమెను అనుసరించి అటువైపుకే వెళుతూ ఉన్నారన్నమాట. తథా తత్ర జగ్ముహు, ఆ విధంగా వారు శూర్పణఖతో కలిసి ఆ 14 మంది రాక్షసులు తమ పరివారములతో కూడినటువంటి వారై సీతారామ లక్ష్మణులు ఉన్నటువంటి ఆ పంచవటిలో పర్ణశాల దగ్గరికి వీరందరూ కూడా శూర్పణఖతో కలిసి వాళ్ళు అక్కడికి వెళ్ళారన్నమాట. వెళ్ళేటప్పటికీ తతస్తు తే తం సముదగ్ర తేజసం తథాపి తీక్ష్ణ ప్రదరా నిశాచరా నశేకురేనం సహసా ప్రమర్దితుం వనద్విపా దీప్తమివాగ్నిముద్ధితం. వెంటనే అనిపిస్తుంది, అయ్యయ్యో సీతారామ లక్ష్మణులు వారు ముగ్గురే ఉన్నారు, అందులోనూ కూడా సీతాదేవి అబల ఆమె ఉన్నది, ఆమెను ఒకళ్ళు రక్షిస్తూ ఉంటే ఒక్కళ్ళే యుద్ధం చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఒక్కళ్ళు ఇంతమందిని 14,000 మందిని, అంటే 14 మంది వారి యొక్క పరివారం, వారందరినీ, అందులో క్రూరమైనటువంటి వాళ్ళైన వీళ్ళందరినీ ఎలా ఎదుర్కొనగలరు, ఏం జరుగుతుందో అనే ఆ ఉత్కంఠ అనేది ఉంటుంది కదా. అందుకని ఆ ఉత్కంఠను తగ్గించడం కోసమని అక్కడ వాల్మీకి మహర్షి ఈ సర్గలోనే సమాధానం చెబుతూ ఉన్నాడు. తతస్తు, శూర్పణఖ యొక్క మాటను బట్టి ఆమెను అనుసరించి ఆమె చేత ప్రేరేపించబడినటువంటి వారైన ఈ రాక్షసులందరూ కూడా
పంచవటికి చేరుకుని ఆ పర్ణశాల దగ్గరకు చేరుకున్నారు కానీ తతహతే రాక్షసాహ తీవ్ర తీక్ష్ణ ప్రదరాహ, ఆ రాక్షసులు తీక్ష్ణమైనటువంటి బాణములు కలిగిన వారు, బాణములు ప్రయోగించడంలో చాలా నేర్పరులైనటువంటి వారు అయినప్పటికీ కూడా, తథాపి అయినప్పటికీ కూడా వనద్విపాహ ఉద్ధితం దీప్తం, ఏనుగులు ఎంత బలవంతమైనవి అయినప్పటికీ కూడా నిప్పును గనక చూచినట్లయితే అవి పారిపోతాయి. అలాగే ఈ రాక్షసులు ధనుర్విద్యలో పారంగతులు, ఎంతో గొప్పవాళ్ళు, యుద్ధం చేయగలిగిన వాళ్ళు, క్రూరమైనటువంటి వారు, యుద్ధంలో వెనుకడుగు వేయినటువంటి వాళ్ళు, ఎంతటి యోధులైనప్పటికీ కూడా రాముని ముందు మాత్రం వీరి యొక్క పరాక్రమం ఏమాత్రమూ సరిపోలేదుట. రాముని పరాక్రమాన్ని, ఆయన యొక్క ధనుర్విద్యను ఎదుర్కోవడానికి, రాముని యొక్క ఆ పాటవాన్ని ఎదుర్కోవడానికి వీరెవరికీ కూడా శక్తి చాలలేదుట. దానినే ఇక్కడ ఉదాహరణతో పోల్చి చెబుతున్నాడు. ఏ విధంగా అయితే వనద్విపాహ, అడవి ఏనుగులు, ఉద్ధితం దీప్తం అగ్నిమివ, ఎగసిపడుతున్నటువంటి అగ్నిని చూచి ఏ విధంగా అయితే భయపడి పారిపోతాయో, లేకపోతే ఏ విధంగా అయితే అదే అగ్నిలో పడి మరణించేస్తాయో, అదేవిధంగా క్రూరులైనటువంటి రాక్షసులు ఆ రాముడి దగ్గరికి వచ్చి రాముని యొక్క పరాక్రమం ముందు ఏమాత్రము నిలబడలేక వాళ్ళందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. అలాగా సముదగ్ర తేజసం తం ఏనం సహసా ప్రమర్దితం నశేకుహు, ఈ రాక్షసులందరినీ చూచేటప్పటికీ రామునిలో తేజస్సు మరింతగా పెరిగిందిట. అంతే కదా మరి, పరాక్రమం కలిగిన వాడు, ధైర్యవంతుడైనటువంటి వాడికి యుద్ధం చేయడం అనేది ఒక సరదాగా ఉంటుంది. అందులో అతని యొక్క తేజస్సు, ఉత్సాహం కూడా బాగా పెరుగుతాయి. అలాగా ఇంతమంది రాక్షసులను ఈ విధంగా దాడి చేయడానికి వచ్చేటప్పటికీ రాముని యొక్క తేజస్సు మరింతగా పెరిగినది, ఆయన యొక్క ఉత్సాహ శక్తి బాగా పెరిగింది. దానితో ఆయన విజృంభించి వీరందరినీ కూడా దండిస్తున్నాడు, వధిస్తూ ఉన్నాడు. ఆ రామచంద్రమూర్తి ముందు ఈ 14,000 మంది కూడా ఏమాత్రము నిలబడలేకుండా ఉన్నారు. ఏ విధంగా అయితే అగ్నిని చూచినటువంటి ఏనుగులు భయపడి పారిపోతాయో, ఏ విధంగా అయితే అగ్నిని చూచినటువంటి ఆ శలభములు, మిడతలు ఆ అగ్నిలోనే పడి ఏ విధంగా మలమల మాడిపోయి మరణిస్తాయో, అదేవిధంగా రాముని యొక్క బాణ పరంపరలకు ఈ రాక్షసులందరూ కూడా విలవిలాడిపోతూ ఉన్నారు. అయితే ఈ సన్నివేశం, రాముడు రాక్షసులకు జరిగినటువంటి ఈ యుద్ధ సన్నివేశం తరువాత సర్గలో వర్ణిస్తారు. కానీ ఇంతమంది రాక్షసులు రాముడి మీదకి వచ్చి దాడి చేశారు అంటే, అమ్మో రాముడికి ఏమైనా అవుతుందేమో అన్న ప్రేమాతిశయంతో, రాముడి మీద ఉన్నటువంటి ప్రేమాతిశయంతో రాముడికి ఏమన్నా అవుతుందేమో అన్న ఉత్కంఠ కలుగుతుంది కదా. ఆ ఉత్కంఠ కూడా రామభక్తుల్లో ఆ బాధ, అమాత్ర బాధ కూడా ఉండకూడదు అని చెప్పి కవి ఇక్కడే ఈ సర్గలోనే సంక్షిప్తంగా రాముడికి ఎటువంటి అపాయము జరగలేదు, రాముడే విజృంభించి వారి మీద యుద్ధం చేశాడు అనే విశేషాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. రాముడు ప్రచండమైనటువంటి అగ్ని, మరి ఆ రాక్షసులేమో ఏనుగులాగా బలవంతులే కానీ అగ్నికి భయపడేటటువంటి వారు. అలాగే మిడతలు కూడా అగ్ని మీదకి ఏదో వద్దాము అని చెప్పి అగ్ని ఆకర్షితమై అగ్ని మీదకి వచ్చి అగ్నిలోనే పడి మసైపోతాయి. అదేవిధంగా రాక్షసులు కూడా రాముడిని దండించాలి అని చెప్పి రాముడి మీదకి వచ్చి రాముడి యొక్క బాణ పరంపరలకు వారందరూ కూడా వధించబడ్డారు. ఆ విధంగా రాక్షసులను రాముడు వధించినటువంటి విషయాన్ని క్లుప్తంగా మనకు ఈ సర్గలో తెలియజేశారు. దీనితోటి సర్గ 26వ శ్లోకంతో సర్గ పూర్తవుతున్నది. తతస్తుతే తం సముదగ్ర తేజసం తథాపి తీక్ష్ణ ప్రదరా నిశాచరా నశేకురేనం సహసా ప్రమర్దితుం వనద్విపా దీప్తమివాగ్నిముద్ధితుం. రాముడిని దండించడానికి వారి శక్తి సామర్థ్యములు ఏమాత్రము కూడా సరిపోలేదు. వారు ఆ విధంగా రాముడితో యుద్ధం చేస్తూ ఉన్నారు అని చెప్పి ఈ సర్గను ముగించారు. 20వ సర్గ ప్రారంభించుకుందాము. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 20వ సర్గః. తతః శూర్పణఖా ఘోర రాఘవాశ్రమమాగత రక్షసామాచ చక్షేతౌ భ్రాతరౌ సహ సీతయా. రాక్షసులు శూర్పణఖతో కలిసి
ఆ పంచవటిలో ఉన్న పర్ణశాల దగ్గరకు వచ్చినటువంటి విషయాన్ని ఇంతకు ముందు సర్గలో తెలియజేశారు. అయితే సంక్షిప్తంగా రాముడిని వాళ్ళు ఎదుర్కోలేకపోయారనే విషయాన్ని కూడా సంక్షిప్తంగా, అంటే జరగబోయేటటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఇక్కడ ఈ విధంగా శూర్పణఖ చేత ప్రేరేపించబడినటువంటి వారు భయంకరమైనటువంటి ఆ రాక్షసులు రాఘవాశ్రమం, రాఘవుని యొక్క ఆ ఆశ్రమం దగ్గరికి వచ్చారు. వచ్చి సీతయా సహ భ్రాతరు తౌ ఆచచక్షే, సీతతో కూడి ఉన్నటువంటి ఆ రామలక్ష్మణుల్ని శూర్పణఖ చూచి వారి 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 ముగ్గురిని కూడా ఇలా చేతితో చూపిస్తూ, అదుగో వాళ్లే నన్ను దండించినటువంటి వారు, మీరు వారినే వధించాలి అని చెప్పి రామలక్ష్మణుల్ని సీతాదేవిని కూడా శూర్పణఖ ఆ తనతో పాటు వచ్చినటువంటి రాక్షసులందరికీ కూడా చూపిస్తూ ఉన్నది. తే రామం పర్ణశాలాయాం ఉపవిష్టం మహాబలం దదృశు సీతయా సార్ధం వైదేహ్యా లక్ష్మణేన చ. అసలు ఆ ఆశ్రమానికి వచ్చినటువంటి రాక్షసులు ఏం చేశారు, అసలు యుద్ధం అనేది ఆ రాక్షసులకి రాముడికి ఏ విధంగా జరిగింది, యుద్ధానికి ముందు రాముడు ఆ రాక్షసులతోటి ఏమని మాట్లాడారు, ఈ వృత్తాంతం అంతా కూడా మనకు ఈ 20వ సర్గలో వస్తుందన్నమాట. ఇలాగా తే రామం పర్ణశాలాయాం, తే ఆ రాక్షసులందరూ కూడా ఆ పంచవటికి పర్ణశాల దగ్గరకు వచ్చిన వారై పర్ణశాలలో వైదేహ్యా సీతయా సార్ధం, విదేహ రాజకుమార్తె అయినటువంటి సీతాదేవితో కూడి ఆ పర్ణశాలలో ఉపవిష్టం మహాబలం రామం దదృశు, కూర్చుని ఉన్నటువంటి ఎంతో ప్రసన్నంగా సీతాదేవితో కూడి లక్ష్మణుడితో ఉండి ఆ పర్ణశాలలో కూర్చుని ఉన్నటువంటి రాముడిని ఈ రాక్షస గణము చూచారు. ఆ రాముడిని ఈ శూర్పణఖ రాక్షసులందరికీ కూడా చూపించింది. తాన్ దృష్ట్వా రాఘవ శ్రీమాన్ ఆగతాన్ తాం చ రాక్షసీం అబ్రవీద్ భ్రాతరం రామః లక్ష్మణం దీప్త తేజసం. ఇంకా శూర్పణఖ వచ్చినది, ఆమెతో పాటుగా ఎంతోమంది రాక్షసులు వచ్చారు. వారినందరినీ చూసినటువంటి రాముడు ఇంకా ఆయనకి పరిస్థితి అర్థమైంది. శూర్పణఖ తనను దండించారు అనే బాధతోటి పగ తీర్చుకోవటానికి తన పరివారమైనటువంటి రాక్షసులందరినీ కూడా తమ మీదకు తీసుకువచ్చింది. వారందరూ తమను వధించడానికి వచ్చినటువంటి వారు, యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వారనే విషయం రాముడికి అర్థమైంది. అర్థమయ్యి శ్రీమాన్ రాఘవ, తేజోవంతుడైనటువంటి రాముడు అంటే ఇక్కడ భయపడటం అనేది ఏమీ లేదు. ఓహో యుద్ధం చెయ్యాలా, అదే చేద్దాము కర్తవ్యము అని అనుకుంటూ శ్రీమంతుడు తేజోవంతుడైనటువంటి రాఘవుడు రామచంద్రుడు ఆగతాంతాన్ దృష్ట్వా, అలా వచ్చినటువంటి రాక్షసులను వారి ముందు ఉన్నటువంటి శూర్పణఖను ఇద్దరిని చూచి దీప్త తేజసం భ్రాతరం లక్ష్మణం, సరే రాముడేమో ప్రసన్నంగా వారిని ఎదుర్కొందాము అని చెప్పి కొంత తేజస్సు పెరిగినటువంటి వాడే ఉత్సాహంతో ఉంటే, పక్కకి తిరిగి చూస్తే లక్ష్మణుడు రాముడి కంటే ఇంకా ఎక్కువ ఉత్సాహంతో, ఎక్కువ తేజస్సుతోటి ముందే అసలు వారి మీద దాడి చేయాలి అన్నట్లుగా ధనుర్బాణాలు గట్టిగా పట్టుకునే, ముఖ్యంగా ఆ ధనుస్సుని సాధారణంగా పట్టుకునేటువంటి ఆ పట్టు వేరు, ఏదైనా ధనుస్సుతోటి బాణప్రయోగం చేయాలనుకున్నప్పుడు ఆ ధనుస్సుని ధరించేటటువంటి పట్టు వేరుగా ఉంటుంది. ఇలా పక్కకు చూచేటప్పటికి లక్ష్మణుడు ఆ ధనుస్సుని మరింత గట్టిగా ధరించి ఇంకా యుద్ధానికి సిద్ధమై అన్నగారు ఆజ్ఞాపిస్తే చాలు వెంటనే వెళ్ళి ఆ రాక్షసుల మీద విరుచుకుపడాలి అన్నట్లుగా దీప్త తేజసం, జ్వలించేటటువంటి అగ్నిలాగా, ఎగసిపడుతున్నటువంటి అగ్నిలాగా మరింత తేజస్సుతోటి ఉన్నటువంటి వాడైన భ్రాతరం లక్ష్మణం, తన సోదరుడైనటువంటి లక్ష్మణుణ్ణి చూచి అబ్రవీత్, రాముడు ఈ విధంగా అంటూ ఉన్నాడనమాట. మరి రాముడు లక్ష్మణుడితో అన్నటువంటి మాట ఏమిటి? ఇక్కడ ఆ 14,000 మందితోటి రామలక్ష్మణులు ఇద్దరు యుద్ధం చేశారా, లేకపోతే వీరిరులో ఒక్కరే యుద్ధం చేశారా అనే విశేషాన్ని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. మానుషౌ శస్త్ర సంపన్నౌ చీరకృష్ణాజినాంబరౌ
ప్రవిష్టౌ దండకారణ్యం ఘోరం ప్రమదయా సహ తౌ హత్వా తాం చ దుర్వృత్తాం అపావర్తితుమర్హత ఇయం చ రుధిరం తేషాం భగినీ మమ పాస్యతి మనోరథోయమిష్టోస్య భగిన్యా మమ రాక్షసాః శీఘ్రం సంపాద్యతాం తౌ చ ప్రమధ్యస్వేన తేజసా ఇతి ప్రతిసమాదిష్టా రాక్షసాస్తే చతుర్దశ తత్ర జగ్ముస్తయా సార్ధం ఘనావాతేరితా యథా తతస్తు తే తం సముదగ్రతేజసం తథాపి తీక్ష్ణప్రదరా నిశాచరాః న శేకురేణం సహసా ప్రమర్దితుం వనద్విపా దీప్తమివాగ్నిముద్ధితం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకోనవింశः సర్గः. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే వింశः సర్గः. తతః శూర్పణఖా ఘోరా రాఘవాశ్రమమాగతా రక్షసామాచచక్షేతౌ భ్రాతరౌ సహ సీతయా తే రామం పర్ణశాలాయాం ఉపవిష్టం మహాబలం దదృశుః సీతయా సార్ధం వైదేహ్యా లక్ష్మణేన చ. తాన్ దృష్ట్వా రాఘవః శ్రీమాన్ ఆగతాన్ తాం చ రాక్షసీం అబ్రవీద్ భ్రాతరం రామః లక్ష్మణం దీప్తతేజసం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే వింశే సర్గే శ్లోకత్రయం. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh